హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తున్నాము. అయితే ఈరోజు అయితే తిరుపతికి పోవాలి, బయలుదేరాలి. ఇక నైట్ అయితే 12:30 దాకా అయితే అప్పాలు చేసినాం, అయిపోయింది. ఈ బట్టలు అయితే అన్నీ తెచ్చి పెట్టిన ఇక్కడ మెయిన్ అయితే బట్టలే కదా. కానీ నైట్ చదువుదాం అనుకున్నా, వీలు కాలేదు, అట్లే అనుకున్నాము. ఇక పొద్దున్న లేచి చదువుదామంటే మళ్ళీ అట్లా పని కాలేదు. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. ఇంకా అర్ధ గంట ఇవన్నీ బట్టలన్నీ చదరాలి. ఇదైతే చదవకుట్టిన లంగా జాకెట్, కొంచెం అరేంజ్ చేస్తున్నా నీట్గా ఉంటుంది అని చెప్పి. బట్టల గురించి ఇవన్నీ బట్టలే, ఇవన్నీ ఎవరి అలా సెట్ చేసుకొని పెట్టుకున్నాం. పిల్లలవి, నాయి, అందరి. ఏంద్రా వాటర్ అట మనం ఐరన్ చేస్తుంది. పొద్దుగాల నుంచి అదే పని పెట్టుకుంది. నిన్న చేసుకోవచ్చు కదా, చేసుకోమంటే ఏం లేదు. నిన్న అప్పాలు చేసుకుంటే అంత లేట్ అయిపోయింది. మళ్ళీ నిన్న కుట్టు ఇదంతా నిన్ననే కుట్టింది, అది లంగావని మా బిడ్డకు. ఇక ఇవి ఎవరి అలా సెట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇక ఈడొకలి అదొకలి అన్నట్టుగా కొత్తవి పాత ఏం లేవు, అన్ని కొత్తవి. లెక్క చెప్పాలంటే ఈ కొత్త అన్ని కూడా ఎట్లా వచ్చినాయంటే, మాకు ఆ షాప్ తీసేయడం వల్ల వీళ్ళకి అందరికి వచ్చే సైజులు అన్ని మంచిగా నేర్పుకున్నాము, తీసుకున్నాము, ఉన్నాయన్నీ అమ్మేసినాం. కానీ మాకు వచ్చే సైజులు అయితే అన్ని పెట్టుకున్నాము. ఇంకా కూడా ఉన్నాయి కొత్తవి కొన్ని తీసుకొని పెట్టుకున్నాం. మళ్ళీ చాలా దగ్గర కొనుక్కున్న సరిగా కొత్తవి బయట మళ్ళీ షాప్లలో అట్లా అని చెప్పి ఇక ఇదైతే లంగావని మంచిగా వచ్చింది. తిరుపతి ఫస్ట్ పెట్టే తిరుపతి పెడుతున్నా కాదు, ఇవి తిరుపతి కాడ వేసుకుని. సారీ, అవేమో నేను చూడలే. ఇదొకటికి అది ఇంకేమో ఒక రోజు తీసుకుంది. తర్వాత చదువు ఇంకొక రోజు కావాలి. ఏం కావాలి? డ్రెస్ ఆ జీన్స్ వేసి మమ్మీ నీకు ఇంకా డ్రెస్ ఉంది అక్కడ చూడు. లేపా అది వద్దంటే కదా పింక్ కలర్ది. ఇదొక సెట్ పెడతా, ఇది ఒక సెట్ పెడతా. అవి ఉన్నాయి కదా, బీచ్ లో వేసుకుంటారు మమ్మీ. అట్లే అది రేపు పోయేటప్పుడు ఆ బ్లూ కలర్ వేస్తే మెట్లెక్కి దానాలు చేసేదాకా అదే డ్రెస్ ఉంటుంది. ఇది దీంట్లో పెట్టేసేయాలి. ఇది ఒకటి. ఇంకా మళ్ళా గది ఎందుకు వేస్తున్నావు? ఏంటిది? బ్లూ కలర్ టీ షర్ట్ కావాలి, మంచిగా ఉంటుంది. ఇది కాంబోలో ఇట్లా మంచిగా ఉంటుంది. అది ఫుల్ అది ఇది దర్శనం చేసిన ఇట్లా ఉండన్నా, లేదంటే ఇదే నా దర్శనం చేసినప్పుడు అంటున్నా. ఇగో ఆ డ్రెస్ ఈ డ్రెస్ జీన్ పాయింట్ లో పెట్టు. నేను అదే అట్లా అట్లా పెట్టు. ఇది దర్శనం అయిపోయినాక మళ్ళీ టీ షర్ట్ వేస్తే వైట్ డ్రెస్ ఖరాబ్ కాదు కదా. నేను అదే ఈ రెండు పెట్టేస్తా పిల్లలు. మమ్మీ కదా జీన్స్ ఒకటి ఎత్తాను అయితే వేసుకుంటారా? పక్కన పెట్టుకున్నావా? ఒక పైన ఉంది జీన్స్. టెన్షన్ అవుతుంది ఆమెకు, చాలా రోజుల నుంచి టెన్షన్ పడుతుంది. ఇంకా మాత్రం ఈ నైట్ ప్యాంట్ నాయా నేను మరద పెట్టుకుంటా. వచ్చేది ఇది బాగా హెవీ అవుతుంది కదా. సరే, ఇది ఎప్పుడు వేసుకుంటావు? రేపు వేసుకుంటా. బీచ్ గదేసుకుందాం అంటే. నేను అరుణాచలం పోయినప్పుడు ఇది చీర కట్టుకుందాం అనుకుంటున్నా. అరుణాచలం పోయినప్పుడు ఇది వేసుకో, చీర లెక్కనే ఉంటుంది కదా. రేపు ఇది వేసుకున్నాం. మరి రేపు యాష్ కలర్ డ్రెస్ వేసుకో. శ్రద్ధకు నాకు సేమ్ అవుతుంది వేసుకుంటే. సేమ్ అయితే వేసుకోరు. రేపా వేసుకోరు. ఇది అది బీచ్ గిట్ట పోయినప్పుడు మనకి ఇట్లా ఇదో ఉంటుండొచ్చు, ఇదో చీర ఉంటుంది. మరి ఇదన్నా ఇప్పుడు వచ్చేదన్నా వేసుకో. అది దర్శనం రోజు వేసుకుంటారు ఆల్రెడీ. దర్శనం రోజు అది, ఇది రేపు. ఇది అరుణాచలంలో మెట్ల మీదకి పోయేటప్పుడు బ్లాక్ ఒక రోజుకి సెట్ ఉంది. తర్వాత నాణ్యానికి ఉంది. ఇప్పుడు పోయేటప్పుడు అది వేసుకుంటారు, రేపు అది వేసుకుంటారు, ఎల్లుండి తిరుపతిలో గది వేసుకుంటారు. 4 సరిపోతుంది. 5 డ్రెస్ సరిపోతుంది. ఇక చెప్తున్నాను, ఈ రోజుకి ఇది, రేపటికి ఇది, ఎల్లుండికి ఇది. గోల్డెన్ టెంపుల్ పోయినప్పుడు ఇది వేసుకుంటాను. తర్వాత ఇంకేమైనా అన్నప్పుడు ఇది వేసుకుంటాను. అంతే. ఓకే. ఈ బట్టలు అయితే ఒకేసారి జమ చేయలేదు. నాకు గుర్తుకొచ్చిన టేబుల్ మీద వేసిన. నెక్స్ట్ డే చదవడానికి ఎప్పుడైనా మనం బయటకు పోయే ముందు మనకి ఏదైనా గుర్తుకొచ్చిందంటే అప్పుడే తీసిపోయి మనం అన్ని ఒక దగ్గర జమ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని ఒకటేసారి గుర్తు రావాలంటే మన మైండ్కి అయితే గుర్తు రావు. మేము అన్ని మస్తు కేర్ఫుల్ గా చదువుకున్నాం. మన బ్లూ ఉన్నాయి అందుకే అంటున్నాను. రేపటి
ఫస్ట్ అయితే ఏ గుడికాడ వేసుకోవాలని సపరేట్ పెట్టినా. తర్వాత ఇప్పుడైతే కవర్లలో పెడుతున్నా. ఎందుకంటే మనము అన్ని ఒకే దగ్గర పెట్టామనుకో అవన్నీ గజిబిజి అవుతాయి. కవర్లలో పెట్టినామనుకో ఇవి కవర్ ఒక దగ్గర ఒక కవర్ తీస్తే సరిపోతుంది. మా ముగ్గురు డ్రెస్సులు పెట్టినా, బావ అయితే మొత్తం సపరేట్ పెట్టినాయి కాబట్టి ఈజీగా క్యారీ చేయగలిగినాము. ఇంచుమించు ఒక 8 కవర్లు అయినాయి సపరేట్ పెడితేనే. ఇవన్నీ వేసుకోవడానికి జ్యువెలరీ ఇవి కూడా అన్ని పక్క పెట్టేసిన. పెట్టినాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా ఏమేమి పెట్టినా ఏమేం కథ అని. గాజులు ఈ జ్యువెలరీ 2-3 ఎక్స్ట్రా తీసుకోకున్నా ఏదైనా అవుతుంది అని చెప్పి. తర్వాత ఇది డబ్బా చీర పైనకైతే గాజులు సెట్ చేసుకుని ఇక్కడనే అవి కూడా ఒక డబ్బాలో పెట్టినాయి. విడిగా పెడితే ఏంటంటే ఇట్లా బ్యాగులు వచ్చిన కొత్త పగిలిపోతాయి అని చెప్పి డబ్బాలో పెట్టి ఆ డబ్బాను మళ్ళీ ఈ బుల్లి డబ్బాలో పెట్టిన అనమాట. స్టిక్కర్ ప్యాకెట్లు, పేరెన్ లవ్లీ, కుంకుమ డబ్బా, శ్రద్ధకేమో వడ్డాలం, డైలీ యూజ్ స్టిక్కర్స్, 5 పిన్నిసులు, 5 లబ్బర్లు అయితే ఎక్స్ట్రా తీసుకుపోయినా. ఎందుకంటే గుండాల అక్కడ స్నానం చేస్తే ఆడిపోతాయి అని చెప్పి. ఇదిగో ఆధార్ కార్డు అయితే మా దగ్గర ఉండే బ్యాగ్ ఎప్పటికీ ఎనీ టైం ఉండే బ్యాగ్ పెడుతున్నా. చూడు ఉన్నాయి అవు మళ్ళీ ఆధార్ కార్డు అడిగినాకు నా ముఖము శ్రద్ధ ముఖము, నీదే ముఖం, అది నానే ముఖము, ఇది నాది నాదే. నా పైన నా అంగిల్ పెట్టిండు దాంట్లో ఏమో కష్టమే జిబ్బులు వేస్తుంది ఆయన. మేము వేసుకునే డ్రెస్లు అయితే ఒక సూట్ కేసులో పెట్టినా. ఇక పనుకున్నప్పుడు దుప్పట్లు కావాలి కాబట్టి దుప్పట్లది సపరేట్ బ్యాగ్ చేసిన. దేని దానికి సపరేట్ పెట్టినాం ఎందుకంటే ఈజీగా దొరకడానికి. పల్లీలు కూడా ఈ బ్యాగులో పెట్టి మురుకులు కింద అటుకులు ఉన్నాయి. అప్పాలు మురుకులు అయితే ఒక కవర్లు వేసుకున్నాము. కూర్చునే దగ్గర పెట్టుకోవడానికి కాళ్ళకాడ పెట్టుకుంటే ఆకలైనప్పుడు తినొచ్చు. పిల్లల కోసం కొన్ని బిస్కెట్స్ తీసుకున్నాము. ఎందుకంటే పిల్లలకి ఆకలైనప్పుడు షాప్ కూడా ఆగమంటే ఆగరు కదా, అందుకోసం అని చెప్పి కొన్ని ప్యాంపర్లు చిల్లర్లు మా అన్న కోసం అని జమేసినవి. ఇవైతే వేసుకోవడానికి బట్టలు పక్కన పెట్టేసిన. ఇప్పుడు ఇది అన్ని ప్యాక్ చేసేసిన. ఇవైతే పొద్దున కొన్ని పల్లీలు వేయించిన అప్పుడప్పుడు ఆకలైనప్పుడు తినడానికని. పైసలు 60 అటు ఒకటి ఒక 2 కొబ్బరికాయలు అయితే బాగా తెప్పించిండు. ఎందుకోసం అంటే ఒకటి ఇంట్లో కొట్టడానికి, మళ్ళీ మా ఊరు దాటినాక పోయేటప్పుడు దుర్గమ్మ ఉంటుంది ఆడ కొట్టడానికి. ఎందుకంటే మనం ప్రయాణాలు చేసి మంచి సాఫీగా చేయాలని చెప్పి దేవునికి మొక్కి కొట్టడానికి. అట్లే కొన్ని శనగలు పెసర్లు అయితే నానబెట్టి తినడానికి. ఇక పొయ్యి ముందు అయితే అన్ని రెడీ చేసుకున్నాము. ఇది పోయేటప్పుడు దేవుని దీపం పెట్టి పోతే మంచిగా అవుతుంది కాబట్టి దేవుని దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి పోదాం అనుకుంటున్నాము. ఇది ఉంది చూడరు, అదైతే మేము మా పెళ్ళైన కొత్తలో పోయినప్పుడు తెచ్చినాము. అది వెంకటేశ్వర స్వామిది. ఇక అన్ని దేవుళ్ళని అయితే ఇవ్వాలి. ఇక ఇప్పుడు ఆ కామా ఉంది కదా, దీన్ని పెట్టేటప్పుడు ఇంకో మంచి ప్రశాంతంగా ఉంది. ఎందుకు ఏమో నాకు తెలియదు కానీ ఇక హిమాలయం కొబ్బరికాయ కొట్టి పోతాం. లేదురా కొట్టి అన్నీ అడిగినాం. పచ్చిపుచ్చి నిన్నదే పొద్దున చేసి మిచ్చిరు పొద్దున అన్నం అంతే. ఇవాళ ఏమనుకోలేదు, ఒక అన్నం వండింది మాకు. ఇంకా నయ్యం అన్నం వండింది చారు నేను లేకపోతే ఇంకా దానికి తాతరంటాము. సరే రెడీ అయిపోయినాయి అన్నీ. ఇంకేమైనా తీసుకుపోయి ఉన్నాయి చిల్లర ఆధార్ కార్డు గిదార్ కార్డు అని పెట్టుకున్నా. ఆధార్ కార్డు ఏదంటే తిన్నాము. మస్తు టెన్షన్ కూడా నాకైతే ఉడుకుతుంది చేతులు. ఇక టైం అయితే 1 అవుతుంది. మొన్న ఆర్డర్ పెడితే రాలేదని బావి అలిగిన అని చెప్పిన కదా, అదృష్టం అని అలిగిన అని చెప్పిన కదా. మా అదృష్టం ఏంటంటే 7 తారీఖు 7/1/8/1 ఉన్నది ఈ రోజే వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడే 5 తారీఖు వచ్చినాయంట. 7 ఉన్నాయి, 5 తారీఖు వచ్చినాయి. మా లక్ అన్నమాట, నా లక్. ఇక మొన్న అలిగడానికి ఒకటి చేస్తే తొందర వచ్చింది. ఇక ఇది ఒకటి 2 చేసిన 2 వచ్చినాయి. కానీ అది మళ్ళీ నాకు ఒకటి ఉంది సేమ్ కలర్ అని చెప్పి ఒకటి రిటర్న్ పెట్టేస్తున్నా.
ఒకటి కుట్టుకుంటున్నా. ఎక్కువ రేట్ ఏమో నచ్చలేదు నాకు, అంత కుచ్చుకుంటుంది. తక్కువ రేట్ ఏమో నచ్చింది, మంచి బట్ట సాఫ్ట్ ఉంది. అది గట్టి ఉంది బట్ట అని కుచ్చుకున్నట్టు అవుతుంది. అదే ఫస్ట్ బాగా తీసుకుండు, ఇది రిటర్న్ పెట్టిండు. మళ్ళీ నేను బయటకు ఉంటే మళ్ళీ వచ్చినాక నాకు అది కుచ్చుకుంటుంది, మళ్ళీ ఇది కావాలంటే మళ్ళీ ఫోన్ చేసినాము. మా ఊరైనా డెలివరీ అయినా రిటర్న్ కాలేదట. ఇక మళ్ళీ కాబట్టి తీసుకున్నా. ఇది తిరుపతిలో వేసుకుంటే వైట్ది. ఇవన్నీ 2 days ప్లానింగ్ అన్ని ప్యాక్ చేసిన మంచిగా. మాకు ఒక 1/2 hour టైం కూడా ఉంది. ఇంకేమున్నాయా అసలు మెయిన్ మర్చిపోయినాము. ఏంటి అంటే మా చిన్నోనికి వెంట్రుకలు తీసేటప్పుడు బంగారు ఉంగరము, మళ్ళీ మా అన్నకు మేనమామ వెంట్రుకలు తీస్తే కాబట్టి డ్రెస్ పెట్టాలి కదా. ఆ 2 మాత్రమే నేను బీరువాలో ఉంచిన. పోయేటప్పుడు ఆ 2 గుర్తుకుంటే ఎట్లయినా తీసుకోవచ్చు అని చెప్పి ఉంగరం బయట పెడదాం అనుకున్నా. చిన్న ఉంగరం కాబట్టి మళ్ళీ బంగారం పోతా అని చెప్పి నేను అది తీయలేను. ఆ 2 లాస్ట్కి తీద్దాం అనుకున్నాం కానీ మొత్తం అసలు మర్చిపోయినాం. మాకు శ్రీశైలం పోయినాక గుర్తుకొచ్చింది. ఇక ఎట్లా అని టెన్షన్ పడ్డాం. ఎందుకంటే నా ఉంగరం లేదు, నా ఉంగరం బ్యాంక్లో పెట్టేసి మా అక్క కూడా బ్యాంక్లో ఉంది. ఇక మళ్ళీ చివరికి అయితే మా వదినేది ఉందని గుర్తుకొచ్చి మా అన్నకు ఫోన్ చేసినట్టు, అన్న ఇట్లా మర్చిపోయినా నీ డ్రెస్ ఉంగరం చిన్నోనికి ఎంటుకలు తీయడానికి ఉంగరం అంటే ఇక వదిన ఉంది కదా పెట్టుకొచ్చారు అనమాట. లాస్ట్కి మా వదినతో మా చిన్నోని పుట్టెంటుకలు అయితే తీసినాము. మేము అన్ని సరి మస్తు వెయిట్ చేసినాక కొద్దిసేపటికి బావ అయితే వచ్చిండు. మా బావ కార్ అని చెప్పిన కదా, మా బావది ఇది. ఇక వచ్చినాక అన్ని వెంటనే మొత్తం ప్యాకింగ్ చేస్తున్నాము. కానీ లగేజ్ అయితే మస్తు అయింది. మా లగేజ్ పట్టాలి, అడిగి చెమట వచ్చింది. ఆగమాగు లేట్ అవుతుంది అని ఇక మేమేం మళ్ళీ మా వాళ్ళ లేట్ అవుతుంది. మళ్ళీ అడిగి నీళ్ళు తాగాల్సి వస్తుంది. కొబ్బరికాయ కొట్టుకుంటున్నాడు. ఈ తువాలు అవసరం లేదా? బయట అటు వేస్తావు ఏమన్నా చాలా అవసరం లేదా? అటు వేసినా కొట్టావా కొట్టికి? బయట అటు వేసి అన్న చాలు. 3 days నుంచి టెన్షన్ పడుతుంటే ఇప్పటికైతే సక్సెస్ఫుల్గా పని కంప్లీట్ అయింది. కార్లు ఎక్కి కూర్చుంటే తిరుపతి పోవుడే. ఎక్కరా ఫస్ట్ ఎక్కితే వాడున్నాడా? చార్జర్ పెట్టిన వాళ్ళ నువ్వే పెడితే కదా చార్జర్ కవరు అలా పెట్టినా. అది మనసుకి వస్తే ఆపుకోండి. ఇది పాక అవుతుంది, ఆపుకోవాలి. సరేనా? రైట్. అదే ఏమో ఎట్లా బండి ఉంది ఆడ తాళం చెయ్యి. ఆడికి పోయినాక ఎట్లా ఎక్కుతామో ఇలా డ్రైవర్ ఒకరు వదిలేదు ఒక్కలే వస్తారు. అది ఎక్కువ ఇక బాగానే ఉంటాడు. వెళ్ళనే అవుతాం వెళ్ళని వెళ్ళనే వస్తాం మాకు. సరే సరే కింద అవుతున్నావు. డోర్ బాగాలేదు వెనకదే బాగా డోర్ వద్దు మీరు ఏం అడగకూడదు ఇక జరా. అక్క వచ్చినాక అయిపోయాడు. చెమటలో వచ్చినాయి డాడీ దెబ్బకావు.
చెప్పిన కదా నేను మా ఇంట్లో ఒక కొబ్బరికాయ కొడతా, మా ఊరు బయట దుర్గమ్మ దేవత అని. ఇదే ఈడ దసరా కాడ కూడా దసరా రోజు కూడా జంబి చెట్టు కూడా ఈయనే కొడతారు జంబి. ఇక పోయేటప్పుడు అయితే మంచిగా మొక్కి మంచిగా ఎంత నిమ్మలంగా పోయినామో అంత నిమ్మలంగా ఇంటికి రావాలని మొక్కి అయితే కొబ్బరికాయ అయితే కొట్టిన. ఇప్పుడు కళ్ళ తూపు అవుతుంది. తీయే లోపల భయపడుతున్నా పెద్ద ఎట్లా తీసింది అనుకున్నా అప్పుడు దెబ్బని వస్తాను చెప్పని ఎత్తి నువ్వు ఎందుకు తినవే దా మమ్మీ దారా గజ్జలకి వచ్చినాం ఈ నుంచి పోవాలి ఇప్పుడే కార్ తీసాం వెళ్తే డిక్కి తాళం తీయవచ్చు వెళ్తే లాటు లోపల వెళ్దాం ఖాళీ మా ఇంటికాడ మా లగేజ్ ఎండిపోయింది. అక్క వాళ్ళ ఇంటికి పోయినాక అక్క వాళ్ళ లగేజ్ పెట్టడానికి చాలా కష్టపోయింది. ఇక ఒకటి ఇట్లా ఒకటి అట్లా ఉంటే మొత్తం సెట్ చేసి అయితే ఏది తీసేయకుండా అన్నీ పట్టించినాము ఒకటి. ఏ ఒకటి తీసేద్దామన్నా పోయేదేమో 4-5 రోజులు అయ్యే. కొంచెం బట్టలు ఎక్కువనే ఉండాలి, అన్నీ కొంచెం అంటే కొంచెం ఎక్కువనే పెట్టుకోండి. మనిషికి ఒక 5 డ్రెస్సులు, తినడానికి అప్పాలు మురుకులు. మా అక్క కొన్ని వేసుకొచ్చింది, నేను కొన్ని వేసుకొచ్చిన. స్టీరింగ్ కాడికి ఇట్లా గ్లాసా పెద్ద గ్లాస్ వేస్తాండి కానీ ఈడికలు అయితే హడావిడిగా లేట్ అవుతుందని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే పోయినాక ఆడేమైందంటే ఇంకా డ్రైవర్ రాలేదు. వీడికి అయితే మా బావ వచ్చింది కాబట్టి మా బావనే తోలిపోయిండు. ఆ డ్రైవర్ వచ్చేదాకా వెయిట్ చేసినాము. డ్రైవర్ వచ్చినాక మళ్ళీ ఏంటంటే ఎక్కడికైనా ఇట్లా పోయేటప్పుడు నిమ్మకాయలు కారు కింద అంటే ఎన్ని టైర్లు ఉంటే అన్ని 4 టైర్లు ఉన్నాయి, 4 నిమ్మకాయలు పెట్టి పోవన్నట్ట. మాకు ఆ ప్రాసెస్ అయితే తెలియదు. ఆ నిమ్మకాయలు ఇక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడ దొరకదు, మార్కెట్ పోవాలి, కొంచెం దూరం ఉంటుంది, 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు. ఇక మా బావ ఇది తెచ్చేదాకా మళ్ళీ వెయిట్ చేసినాము. ఇంచుమించు ఈడికి వెళ్ళి పోయినాక మా అక్క వాళ్ళ ఇంటికాడ ఒక 2 గంటల పైనగానే అంటే ఉన్నాము. ఇక సదిరినాము. ఆ డ్రైవర్ రాకోసేపు, నిమ్మకాయలు లేకపోసేపు అట్లా టైం అయితే వేస్ట్ అయింది. ఆ రోజు కొంచెం పొద్దున వెళ్ళేది ఉండే. మేము 10-11కి వెళ్తే మంచిగా ఉండు. మేము ఇంటికాడ స్టార్ట్ అయ్యేటప్పుడు 3:30 అవుతుంది టైం అప్పుడు ప్రజెంట్ నేను వీడియో తీసేటప్పుడు. ఇక మా బాప అయితే కొబ్బరికాయ కొడుతుండు. ఆడ పోయేటప్పుడు అంతా మంచిగా జరగాలి అంటే అట్లా ముక్కి కొట్టుకుంటే మనకు కూడా మంచి అయితే అని చెప్పి మా బాప అయితే 2 ఊదుబత్తులు ముట్టించి ఒక కొబ్బరికాయ అయితే కొడుతుండు. మేమైతే ఇంత దీంతోనే 5వ సారి. కానీ ఎప్పుడు అయినా డైరెక్ట్ తిరుపతి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేసాం, ట్రైన్లైనా కార్లు అయినా. కానీ ఈసారి ఒక 5-6 యాత్రలు పోతున్నాం కాబట్టి అంత సాఫీ జరగాలని దేవునికి అయితే మొక్కుకొని కార్ అయితే స్టార్ట్ అవుతుంది. వస్తుంది ఇక మొత్తం మీద అందుకని పెద్దగాడికి పంపని చెప్పిన కూర్చొని 10 నిమిషాలు అయితే ఏం కాదు ఫ్రీ అవుతారు అట్లా కూర్చొని